నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు ఖమ్మం కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమల్ శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీకి సంబంధించి ముస్లిమ్స్కి కూటమి ప్రభుత్వం చాలా అనుచితంగా వాళ్ళని అణచివేస్తుంది. వాళ్ళకి ఎక్కడ కూడా హజ్కి సంబంధించి కావచ్చు, వాళ్ళ ముస్లిమ్స్కి సంబంధించినటువంటి ఒక ఏదైతే మసీద్ కట్టడాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆపేస్తుందని చెప్పేసి మాట్లాడారు. దీనికి సంబంధించి నిన్న షరీఫ్ గారు ఒక వివరణ ఇచ్చారు. వాస్తవానికి షరీఫ్ గారి పైన ఎలాంటి దాడులు జరిగాయి మండల్లో అనేది మనందరికీ తెలిసిందే. అదేవిధంగా అబ్దుల్ సలాం కావచ్చు, ఇలాంటి వాళ్ళు వీటన్నిటినీ కూడా ఉద్దేశిస్తూ ఆయన ఒక వివరణ అయితే ఇచ్చారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వీళ్ళు అని లేదండి. ఆయన అందరినీ, అన్ని వర్గాలని, అన్ని మతాలని, అన్ని కులాలని, అన్ని ప్రాంతాలని వేధించాడు. వాళ్ళకి ఎవరి గురించి ఆరోపణ చేయడం కానీ, వాళ్ళ గురించి మాట్లాడడం కానీ హక్కు లేదు. అంటే సాధారణంగా వాక్ స్వాతంత్ర్యము ఇలాంటి ప్రాథమిక హక్కులు కొన్ని ఉంటాయి, మన రాజ్యాంగం ప్రసాదించినవి. ఇవన్నీ రద్దు చేయాలి అతనికి. ఎందుకంటే అవన్నీ ఆ రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘించి అతను వ్యవహరించాడు అతని పరిపాలనా సమయంలో. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి కానీ, ఆ పార్టీని అనుసరించే వారికి కానీ, ఆ పార్టీలో ఉన్నవారికి కానీ ఎదటి వారిని వేలెత్తి చూపించే హక్కు వాళ్ళు కోల్పోయారు ఆటోమేటిక్గా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలను సమర్థించిన వాళ్ళందరికీ కూడా ఇంచుమించు ఆయన అనుసరించే వాళ్ళే కదా, ఆ భావజాలంతో ఉన్నవాళ్లే కదా. అంటే ఆయన చేసిన నేరంలో వాళ్ళకి వాటా ఉన్నట్టే, అంతే కదండి. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం ఇప్పుడు చట్టపరంగా రద్దు చేయలేకపోతే మనం సామాజికంగా రద్దు చేయాలి వాళ్ళ హక్కులన్నీ. పొరా చెప్పా కానీ అనాలంతే, సింపుల్గా. అయినా సరే ప్రజాస్వామ్య దేశంలో ఒక వేలెత్తి చూపించారు కాబట్టి పాలక వర్గంలో ఉన్నవాళ్ళు దానికి సమాధానం చెప్పి తీరాలి. అదే ఆ పని చేశారు షరీఫ్ గారు, పెద్ద మనిషి. ఎందుకంటే ఆయనతోటే మొదలు పెడదాం. చాలా గౌరవనీయమైన వ్యక్తి, సౌమ్యుడు, అత్యంత నిజాయితీపరుడు షరీఫ్ గారు. ఒక పార్టీని నమ్ముకుంటే పార్టీ కార్యకర్తగా, పార్టీలో కార్యకర్తగా, అభిమానిగా, సానుభూతిపరుడిగా కాకుండా పార్టీకి పనిచేసిన వ్యక్తిగా, పార్టీలో అంతర్భాగంగా ఉండి అంచెలంచెలుగా ఎదిగి కౌన్సిల్ చైర్మన్ అయ్యాడు. ఆయన్ని 3 రాజధానుల బిల్లు సందర్భంగా దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించాల్సిన అవసరం ఆనాడు కౌన్సిల్లో మెజారిటీ సభ్యుల తీర్మానం ప్రకారం దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించారు. దానికోసం ఆయన మీద దాడి చేశారు, భౌతికంగా దాడి చేశారు, మాటలు దాడి చేశారు. ఆయన పోడియం మీదకి కాగితాలు చింపివేసి ఎగరేశారు, పోడియం మీద ఎక్కి గొంతులేశారు. అవాళ కొంతవరకే తెలుసు మనకి, సీసీ కెమెరాలన్నీ ఆఫ్ చేశారు, ఆ ఫుటేజ్ ఇవ్వలేదు. తర్వాత ఆయన అప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడాల, ముందు పని, ఆ పని కావాలా పూర్తి చేశారు. ఇటీవల సందర్భంలో ఊరికే వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తుంటే చెప్పాడు ఆయన స్వయంగా చెప్పాడు ఏం జరిగింది. అంత పెద్ద మనిషి చెప్పిన తర్వాత అది ఖచ్చితంగా నిజమే. దానికి సాక్ష్యాలు గట్రా అవసరం లేదు, ఇంకా సీసీ కెమెరాలో వీడియో ఫుటేజీలు ఏం అవసరం లేదు. ఆయన నోట్లోంచి ఏమొచ్చినా నిజమే. అంటే అంత గొప్ప గౌరవము, నమ్మకం కలిగిన, విశ్వసనీయత కలిగిన వ్యక్తి ఆయన. ఇక జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీలు, ముస్లిం సమాజం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆ మసీదులకు సంబంధించిన మౌలానాలు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఇటీవలే రిలీజ్ చేశారు డబ్బులు, వాళ్ళకి గౌరవ వేతనం లాంటి. అసలు హజ్ హౌస్ నిర్మించింది ఉమ్మడి రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు. హజ్ యాత్రకు స్పాన్సర్ చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం. తర్వాత దాన్ని కంటిన్యూ చేసి ఉండొచ్చు, ఈయన అసలు అది చేయలేదు. అంటే ఇక అరాచకాల విషయానికి వస్తే సింపుల్గా రెండు ఉదాహరణలు చెప్పుకుందాం. అబ్దుల్ సలాం కర్నూలు, నంద్యాల, ఆ కుటుంబాన్ని ఎంత దారుణంగా వేధించారంటే, ఆయన ఎంత దారుణంగా వేధించారంటే, ఆయన తన కుటుంబం మొత్తం, ఒకవేళ భార్య భర్తలు ఇద్దరు పోయినా, తనొక్కడో పోయినా, మిగతా వాళ్ళని ఈ దుర్మార్గులు, రాక్షసులు చెరబడతారో వదలరో. ఎందుకంటే వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడారు. వాళ్ళు మీ వాళ్ళ చేత ఏం చేయిస్తాం, చాలా అసభ్యకరమైన, మనం బయట ఉచ్చరించడానికి వీళ్ళని మాటలు మాట్లాడారు. దాంతో కుటుంబం అంతా కూడా ఒకళ్ళొకళ్ళు తాళ్ళుతో కట్టుకుని రైల్లో పడిపోయారు, ట్రాక్ మీద కూర్చొని చేసుకున్నారు. అందరి మనసు కలిసివేసిందన్న వాళ్ళ. ఎంత అరాచకం అంటే, ఆ ఒక్క కారణంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలండి. వాళ్ళు దాన్ని ఖండించకపోగా, వాళ్ళన్న దోషులను శిక్షించకపోగా, వాళ్ళకి మద్దతుగా మాట్లాడిన దుర్మార్గులు వీళ్ళు. అందులో అసలు దోషులు ఎవరైతే అబ్దుల్ సలాం ఆ కారకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎక్కడా కూడా వాళ్ళని దొరకకుండా కాపాడారు వాళ్ళ ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి లేకుండా. ఇక మిస్బా అని ఒక స్టూడెంట్, చిన్నపిల్ల, ఆ పసిబిడ్డ చదువుకుంటుంది. అక్కడ వేరే వాళ్ళు ఎవరికన్నా ఎక్కువ మార్కులు వస్తున్నాయని ఈ అమ్మాయికి ఫెయిల్ చేసి
ఆ అమ్మాయి మానసికంగా వేధిస్తే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకో. ఆ పాపం కదండి అది. చదువుకుని పిల్లల దగ్గర ఈ రాజకీయం ఏంటండి, నాన్ సెన్స్. వాళ్ళు గోడు వెళ్ళబోసుకున్న చంద్రబాబు లోకేష్ గారి పాదయాత్రలో. ఇదే కాదు, ఇంకా అనేకం, ఒకటా రెండా కోకొల్లలండి అన్ని వర్గాలని. వాళ్ళనే కదా, దళితులని, ఇతరులని. బీసీల విషయంలో ఆ అమర్నాథ్ గౌడ్ కుర్రోడిని పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. ఇన్ని దారుణాలు అరాచకాలు చేసి ఇతను ఈ నీతి కౌరులు చెప్తా, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని విమర్శిస్తా, తను ఏదో ఉద్ధారకుడు అన్నట్టుగా, నేను కొత్త దేవుడండి నన్ను చూడండి అన్నట్టు వ్యవహరించిన ఇతను అహంకారంతో ఒళ్ళు కొవ్వెక్కి మదమెక్కి కళ్ళు నెత్తికెక్కి వ్యవహరించాడు. అతను రాజ్యం వీరభోజ్యం అన్నట్టు వ్యవహరించాడు. ఇది ప్రజాస్వామ్యం కదా, ప్రజలే రాజులు కదా, ప్రజల అధికారంలో కూర్చోబెడతానే కదా కూర్చున్నావు నువ్వు. మీ నాన్న మీ తాత వచ్చి కూర్చోబెట్టలేదు నిన్ను. మీ నాన్న ఎడితే ప్రజలు జాలిపడి కూర్చోబెట్టారు. ఇప్పుడు ఎవడో ఎడుతూ ఉంటాడు తిరునాళ్ళలో తప్పిపోయి, ఒరే అడగరా బాబు నువ్వు చాక్లెట్ కొని పెడతాం వాళ్ళ నాన్న వచ్చేదాకా. ఇంకా నాన్న కాబట్టి ఇక అలాగే రాడు కాబట్టి సర్లే నీకేం కావాలో చూడు కొని అని ఓదార్చడానికి ప్రజలు ఓదార్చారు అతన్ని. వాళ్ళ నాన్న చచ్చిపోయిన వాడు ఓదార్పు యాత్రకి అతను వెళ్ళాడు, ఫేక్ ఓదార్పు యాత్రకి. ప్రజలు నిజంగా ఓదార్చారు అతన్ని. సర్లే చేసుకో అని. వాళ్ళదేం పోయింది అన్నట్టుగా దోలు తీరిపోయింది వాళ్ళకి. ఇదేట్రా బాబు, మంచి పనివాడిని వదులుకుని పనికి మళ్ళీ తెచ్చుకున్నాం అనుకుని వెంటనే నిరూపించేసుకున్నాడు. అతను సర్వనాశనం చేసాడు. అతను అసలు సర్వభ్రష్టుడని తెలిసి కూడా అవకాశం ఇచ్చారు వీళ్ళు ప్రజలు ఉదారంగా. పోనీ వాళ్ళ నాన్న చెప్పారు కదా అని, వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పారని. ఇప్పుడు వాళ్ళ అమ్మనే చెల్లిని కూడా దోస్తాడు. ఇప్పుడు చెల్లి వాళ్ళ అమ్మ కూడా చెప్పారు కదా. అతను జైల్లో పోతే పాదయాత్ర చేసింది వాళ్ళ చెల్లి. వాళ్ళ అమ్మగారు చెప్పింది, పొన్న చంటుడు వాళ్ళ నాన్న చెప్పారు ఓ శాన్సం ఉండని అడిగింది. వాళ్ళ చెల్లి అడిగింది, మా జగనన్న వదిలిన బాణాన్ని మా అన్నని గెలిపించండి రాజశేఖర్ బిడ్డ అని చెప్పింది. వాళ్ళనే చెరుకు పక్కనే కూర్చోబెట్టి లేపి ఈడ కోటం చూస్తే ఏరు ఓట్లు జనం. కుటుంబం అంతా కలిసి వచ్చారు, తల్లి చెల్లి కూడా కలిసి వచ్చారు. వాళ్ళకే వెన్నుపోటు పొడి చేసాడు. వీళ్ళు ఎదటోళ్ళు ఎన్నుపోటు అని మాట్లాడతారు. ఇలాంటివన్నీ బయటకు వస్తే ఎప్పుడో 30-40 ఏళ్ళు నిండా జరిగింది ఈ ఎండుకొని చెరుపెక్క విషయం పట్టుకొచ్చి చెప్తారు వీళ్ళు సెకండ్ని. ఆ సెకండ్కి ప్రతి కార్యకర్త ఎన్టీ రామారావు గారి పట్ల గౌరవము, అభిమానము, ప్రేమ, ఆదరణ, ఆప్యాయత, అంతులేని ప్రేమ ఉన్నా సరే ఈ చీడ పీడ తెగులు ఉన్నంత వరకు కుదరదు. ఈ పార్టీని కాపాడుకోవాలి. ఈ పార్టీ అనేటువంటి సర్వ జగద్రక్ష ఈ రాష్ట్రానికి అనేటువంటిది ఆ పార్టీని కాపాడుకున్నారు అంతే. దానికి ట్రస్టీగా చంద్రబాబు గారిని పెట్టుకున్నారు అంతే. ఇది కార్యకర్తల పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎవడో సొంత పార్టీ కాదు. ఇది మీకు మళ్ళీ మీ సొంత పార్టీ కాదు. అది దానికి ఒక పొలిట్ బ్యూరో, నిర్ణయాలు, సమిష్టి నిర్ణయాలు ఉంటాయి. ఏకపక్షంగా ఉండదు. అత్యంత ప్రజాస్వామికంగా ఉంటుంది వ్యవహారం. అధికారులకు ఇచ్చి గౌరవ అధికారులు వాళ్ళు ఎంత దోలు తీర్చేస్తున్నా, ఎంత మోసం చేస్తున్నా, ఎంత జగన్మోహన్ రెడ్డి ప్రేమిస్తున్నా కానీ వాళ్ళ పట్ల చాలా ఉదారంగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుని ఇస్తారు చంద్రబాబు గారు. అంత ప్రజాస్వామ్యం ఎక్కడైనా ఉంటుందా? ఇంత మంచి ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? ఓ పక్కనే వీళ్ళు కష్టపడి పని చేస్తూ ఉంటారు. కొంతమంది అధికారులు ఏం చేస్తున్నారు, వీళ్ళకి చిల్లంగా ఎడుతున్నారు వెనకాల నుంచి. అయినా సరే మనం వాళ్ళ చేత బుజ్జగించి పని చేయించుకోవాలనుకుంటున్నారు. కానీ కొట్టి తిట్టి రెండు నిమిషాలు ఎరగొట్టేసి కూర్చోబెట్టి పని చేయించు. జగన్మోహన్ అదే పని చేశాడు. గోరు మూసుకు పని చేశారు. అక్కడ ఏకంగా ఎంపీని తీసుకెళ్ళి కొట్టేశారు అని చెప్తే ఇలాంటి పని ఏమైనా చేస్తున్నారా? ఎవరి చేతన వాళ్ళ ఇష్టం. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు వెళ్తే కూడా అధికారులు అది కరెక్ట్గా లేదనుకుంటే వాళ్ళు చేయట్లేదు. కరెక్ట్గా ఉన్నా చేయట్లేదు కొన్నిసార్లు. వాళ్ళు ఈగో సాటిస్ఫాక్షన్ కోసం వీళ్ళు చెప్పేది వింటాం. మాకు అంత బాబు గారు చెప్పాలన్నట్టుగా, గత లోకేష్ గారు చెప్పాలన్నట్టుగా ఉన్నారు. అక్కడ పార్టీలోని మంత్రులు పార్టీలోని చిచ్చు పెట్టడానికి ట్రై చేస్తున్నారు అంతే కదా. ఇప్పుడు ఏమంటారు మంత్రులు, వీళ్ళు చేయొద్దన్నారా మనకి అనుకుంటారు. కానీ అది కాదు. అంటే అలా వ్యవహరిస్తున్న అత్యంత ప్రజాస్వామికంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నడుస్తుంది. కూటమి ప్రభుత్వం కూడా. జగన్మోహన్ రెడ్డి ఏకపక్ష పాలన అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చాలామంది విమర్శించవచ్చు. కానీ ప్రజలకు నచ్చేది ఏంటంటే ఈ పరిపాలనే నచ్చుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వద్దనుకుని తోస్తారు కదా. ఏకపక్షం, దుర్మార్గ, అరాచక పాలన మా వద్దురాబాబు అనుకున్నారు. 2 నిమిషాలు పని ఎవడన్నా సరే కొట్టి తిట్టి అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి లాఠీ ఇచ్చుకుని ముడ్డి పగలు కూడా చెప్పిన మాట అంటాడు ఎవడన్నా. కానీ అది దాని యాక్సెప్టెన్స్ ఉండదు పబ్లిక్లో. ఇది అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక లెజెండరీ పొలిటీషియన్ కాబట్టి పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. పడిన గోడలు పడినట్టు ఉండవు. ఒకనాటికి తిరిగి పూర్వవైభవం వస్తుంది. దానికోసం వేచి ఉండాలి. దానికి సమయము, సంయమనము, సహనము ఉండాలి. శాంతియుతంగానే మన వ్యవహారం ఉండాలి. చట్ట ప్రకారం పోవాలనుకుంటాడు ఆయన. అది మనకు నచ్చదు. చాలామంది పార్టీ వాళ్ళు కూడా నచ్చుతావు. ఏటా ఆడాలి మాట్లాడుతున్న ముఖం పగల కొట్టక అనుకుంటాం మనం.
అది కరెక్ట్ కాదు. నాకు కూడా అనిపిస్తుంది, వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడు, ముఖం 3 మొక్కలు చేయాలి కదా అనిపిస్తుంది, వీళ్ళు ఎందుకు చేయట్లేదు అనిపిస్తుంది. అది యాక్సెప్టెన్స్ రాదు దానికి, తాత్కాలికంగా ఉపశమనం మనకి. ఆ కోపం ఉన్నంతసేపు చర్యకు ప్రతీకార చర్య, ప్రతి చర్యలాగానే ఒక లాగ్ కొట్టేయడానికి మనకన్నా దాడమే పడేది, మనం కొట్టేయాలనిపించదు మనకి. దాన్ని ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే మనం తప్పు చేస్తే కొట్టాడా, అకారణంగా కొట్టుంటే దానికి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ఉంటే సమయం ఉంటుంది. మనం ఏమనకపోతే పబ్లిక్ రెండు పీకుతారండి, ఇద్దరు కొట్టే ఉత్తుకున్నానండి. తిరిగి మనం కొట్టామని ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకుంటారు, ఇద్దరిని ఎడదీస్తానికి చూస్తారు తప్ప అక్కడ న్యాయం చేయడానికి ఎవడో ప్రయత్నం చేయడు. అదే నువ్వు ఒక దెబ్బ తిన్నావు అనుకో, నేను ఉత్తిపున్నాను కొడతా అని కుమ్మేస్తారు పబ్లిక్. ఇది ఎవరైనా వాళ్ళలో మార్పు రావాలో, వాళ్ళు ప్రజల్లో తెలుసుకుని వాళ్ళలో మార్పు వస్తే ఎవడో దాన్ని మార్చలేడు. అదే జరిగింది 2024 ఎన్నికల్లో. ఎవరి కాళ్ళు స్వయంగా తెలుసుకోవాలనుకున్నాడు ఆయన. ఆ నొప్పి నాకు సొరకంటుకుందనుకోండి, మీకు నొప్పి రాదు కదా, నాకే కాలుతుంది, నేను రుద్దుకుంటాను బాబాయ్ అని. మీకు కూడా కాలిందనుకో, ఈ సొరక అమ్మని అమ్మ ఆడి సొరక తగిలింది మనకే తగిలిందిరా బాబు, అలా అది జరిగింది. అతను ఏం చేయడు, అందరికీ వేయడు సొరకలో. ఇప్పుడు మరిగి నూనెలో ఆ జాలరీ పట్టుకుని మిరకాయ బజ్జీలు తీసి తర్వాత ఇలా కొడతాడు దాన్ని అంటుకున్న చిన్న అన్ని పాటు ఇలా కొడతాడు కదా, అదే అందులో ముంచి ఒకసారి ఇలా జల్లెడం కూడా చుక్కున అట్ల కోసం బజ్జీల కోసం నిలబడ్డ వాళ్ళ మీద ఎలా ఉంటుంది, అందరికీ సొరకలు అట్టుతాయి కదా, అలా చేసాడు ఇతను జగన్మోహన్ రెడ్డి. ఆ సొరకలు అందరికీ తగిలినాయి. ముందేమనుకున్నారంటే ఏదో కులాన్నో లేదా ఒక ప్రాంతం మీద పడ్డాడులే అనుకున్నారు, తర్వాత మొత్తం అందరి మీద పడ్డాడు. ఒక్కొక్కళ్ళని తినేస్తా వచ్చాడు. ఇప్పుడు కోసు తినేస్తారు. ఇప్పుడు ఒక నరమాంస భక్షకులు ఉంటారండి, ఒక 50 మంది దొరికారు వాళ్ళకి, అందరిని ఒకే రోజు తినేరు కదా వాళ్ళు, రోజుకు ఒకరిని కోసు తింటారు. అలాగే అతను అలాగే కోసుకు తింటూ వచ్చాడు, ఒక్కొక్కరిని మీద పడ్డాడు. ఆ దెబ్బతోటి అందరికీ తెలిసింది. ఆ సహనం ఓపిక అందరికీ తెలిసేలాగా ఆగాడు చంద్రబాబు గారు. స్వయంగా ఆయన కించపరిచిన, ఆయన అవమానించిన ప్రజలు విడిచిపెట్టాడు. ఎందుకు పోహమాయని ఎందుకు బాధపెట్టారు, ఎప్పుడు కూడా ఆయన ఎవరో ఏమన్నారు కదా. ఆయన నోటి పళ్ళ సందని ఎవరిని కూడా నిందించడం కానీ దూషించడం కానీ ఎప్పుడో చూసాము మనం. దుఃఖించారు జనం ఆయన దుఃఖిస్తుంటే. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న అవుతే అందరినీ రిసీవ్ చేసుకున్నాడు, మొక్కలు అసలు ఫీలింగ్స్ బాధ అస్సలా కనపడలా. ఇదంతా మనకు ముందే తెలుసు అన్నట్టు ఉన్నది. ఇలాంటి వాళ్ళు ముస్లిం సమాజానికి ఏదో చేసాము, వాళ్ళకి ఏదో నష్టం చేశారు, ఆ కులం ఈ కులం లేదు, నా మతం ఈ మతం లేదు, ఆ ప్రాంతం ఈ ప్రాంతం లేదు, అందరినీ సమానంగా మడత పెట్టాడు అతను ఏమీ ఫీలింగ్స్ ఉండవు, నో ఎమోషన్స్, ఓన్లీ క్యాలిక్యులేషన్స్, ఓన్లీ క్యాష్ టర్మ్స్ అంతే, ఓన్లీ క్యాష్. ఇతంతా ఓన్లీ క్యాష్, నో ఎమోషన్స్, ఓన్లీ క్యాల్కులేషన్స్ అంతే. కాబట్టి అతని మాటల విలువ లేదు, దాన్ని పరిగణనలో తీసుకోకూడదు, పెద్దగా టెన్షన్ పడకూడదు. వాళ్ళు ఎలాగైతే మాట్లాడుకుని పోతారో మనం కూడా మనం చెప్పాలని చెప్పడం, 2 రౌండ్లు వేయటం అతనికి. అతని క్రొచ్చ బుద్ధి, వంకర నవ్వు, అతని పైశాచిక మనస్తత్వం, క్రూర స్వభావాన్ని ప్రజలకు పదే చెప్పాలంతే. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరన్నట్టు జగన్మోహన్ రెడ్డి గతంలో ఏదైతే కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూసాడు, ఇప్పుడు మతాల మధ్య ఏదైతే ముస్లిం మతాన్ని తీసుకొద్దాం కూడా అనుకోకుండా తను చేసినటువంటిది ఏదైతే ఉందో దాన్నే మళ్ళీ ఇప్పుడు రివర్స్ అయిపోయింది. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.